సో ప్రాక్టికల్గా చూస్తే మాస్టర్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మాస్టర్స్కి వస్తే వాళ్ళు త్రూఅవుట్ ద మాస్టర్స్ ఏ ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఓకే కంప్లీట్ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఏ చిన్న మిస్టేక్ చేసినా అంటే అవుట్ సైడ్ పార్ట్ టైం జాబ్ చేసినా లేకపోతే సమ్ అదర్ వే ఏ చిన్న ఇష్యూ క్రియేట్ చేసుకున్నా ఆర్ ఈ మోస్ట్ రీసెంట్ టైంలో ఈ పేర్స్కి వస్తున్నారు కదా చాలామంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళ మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసుకొని సో వాళ్ళ మీద కేసులు పడి తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయినా కూడా అట్లాంటి వాళ్ళని కూడా ఏ మాత్రం చిన్న పోలీస్ కేసు ఉన్నా కూడా కరెంటు వాళ్ళని కంప్లీట్గా డిపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఎంఎస్కి వస్తున్నారు అంటే మీరు ఎంఎస్కి ఎందుకు వస్తున్నారు అండ్ మీ పర్పస్ ఏంది, ఆ పర్పస్ కాకుండా మీరు ఏ ఒక్క అడిషనల్ థింగ్ని ఫోకస్ చేసినా కూడా కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో అస్సలు నడవదు. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఎంఎస్ సక్సెస్ఫుల్గా ఏదో విధంగా కంప్లీట్ చేసినా కూడా అది ఒక డమ్మీ కాలేజ్లో చదువుంటే ఆ డమ్మీ కాలేజ్లో చదివిన వాళ్ళకి కూడా ఓపీటీ రిజెక్షన్స్ అనేవి అవుతున్నవి. అండ్ వాళ్ళు చాలా పర్టికులర్గా కాలేజ్లని వీటిని ఫోకస్ చేస్తున్నారు. ఏ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఎందుకు ఈ కాలేజ్కి వెళ్తున్నారని, అది కాకుండా ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా తీసేయాలని. సో ఇట్లాంటి చాలా చాలా హంగామాలు జరుగుతున్నాయి. సో నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాస్టర్స్కి రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు మాస్టర్స్ చదవడానికి మాత్రమే రావాలి. ఇంకే ఒక్క అడిషనల్ థింగ్ ఫోకస్ చేసినా కూడా ఇంకా అమెరికాకి వచ్చి మాస్టర్స్కి వేస్ట్. సో అంతా కష్టపడి మాస్టర్స్ కంప్లీట్ చేసారు, ఓపీటీ రావాలి. ఈ ఓపీటీ చెప్పినా కదా ఏ మాత్రం చిన్న ఫెలనీ కేసు చిన్న కేసు ఉన్నా కూడా కరెంట్ ఓపీటీ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఆ ఓపీటీ కూడా ఫస్ట్ 1 year ఇస్తాడు అండ్ ఫస్ట్ 3 monthsలో జాబ్ రావాలి. అండ్ ఇంతకుముందు కన్సల్టెన్సీస్ ఏవో జాయిన్ అయ్యేటోళ్ళు కరెంట్ కన్సల్టెన్సీస్ కూడా ఓవర్ క్రౌడ్ ఉండి ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అండ్ ఎవరిని తీసుకోవట్లేదు.